నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరైతే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్, చిన్న పిల్లలకి పేరులో ఎలా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఏ లెటర్స్ అయితే బాగుంటుంది. సో చిన్నగా మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో 5/5/2021 ఒకరు పుట్టారనుకోండి. సో ఇక్కడ చూసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే బర్త్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 5, డెస్టినీ నంబర్. సో బర్త్, మంత్, ఇయర్ గుర్తొచ్చి డెస్టినీ 10, 12, 14, 15 అంటే 6. సో బర్త్ నంబర్ 5 ఉన్నప్పుడు సో మనము లెటర్స్ ఏ లెటర్స్ పెట్టుకుంటే బాగుంటుంది అన్నప్పుడు లెటర్ ఎన్ అంటే 5. సో వీ కెన్ గో విత్ లెటర్ ఎన్ ఆర్ లెటర్ ఈ ఆర్ లెటర్ హెచ్. సో దీస్ ఆర్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ లెటర్స్. ఇక్కడ డిస్ట్రిక్ట్ నెంబర్ 6 ఉంది కాబట్టి లెటర్ ఏ, లెటర్ జే, లెటర్ ఎస్, లెటర్ వై, లెటర్ ఎల్, లెటర్ సి తీసుకోకూడదు. డెస్టినీ 6 అంటే శుక్రుడు, ఏ అంటే 1 సూర్యుడు, జే అంటే 1 సూర్యుడు, ఎస్ అంటే 3 అంటే దేవతలు గురువు జూపిటర్. సో డెస్టినీ 6 అంటే వీనస్ శుక్రుడు. సో ఇలా బర్త్ నంబర్ 5, డెస్టినీ నంబర్ 6 వచ్చిన బిడ్డకి లెటర్ ఎన్ కానీ, ఈ కానీ, హెచ్ కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్. ఈ లెటర్స్లో పెట్టకూడదండి. పెడితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే 1కి 6 పడదు కాబట్టి 1/6 ఎఫెక్ట్ వల్ల దే విల్ హ్యావ్ సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో ఇంకొకటి వచ్చేసి లెటర్ యు, లెటర్ వి, లెటర్ డబ్ల్యూ ఇవి హైగా ప్రిఫర్ చేసుకోవచ్చు. సో వి లెటర్ ఇస్ ద బెస్ట్ లెటర్. ఎందుకంటే వి అంటే 6, ఈవెన్ యూ ఇస్ 6, డబ్ల్యూ ఇస్ 6 చాల్డిన్ సిస్టమ్. అండ్ సో ఈ పిల్లోడు 5న పుట్టాడు. సో 5న పుట్టిన పిల్లోడికి మనము పేరు పెట్టాలన్నప్పుడు బెస్ట్ రిజల్ట్స్ కోసం, అద్భుతమైన ఫలితాల కోసము ఈ డేట్లో పుట్టిన వాడికి పేరులో 5 లెటర్స్ కానీ 6 లెటర్స్లో కానీ పేరు సెట్ చేసుకుంటే కాలింగ్ నేమ్ అనేది ఈ లెటర్స్లో ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. వీళ్ళు కంప్లీట్గా 3 నంబర్ అవాయిడ్ చేయాలి. 3, 12, 21, 30 అవాయిడ్ చేయాలి. కంప్లీట్గా పింక్, పర్పుల్, వయలెట్ ఇవి అవాయిడ్ చేయాలి. సో వీళ్ళకి లక్కీ రోజు ఫ్రైడే. సో వీళ్ళు ఫ్రైడే రోజు ఏ పని చేసినా బాగా సక్సెస్ అవుతుంది. బర్త్ నంబర్ 5, డిస్ నంబర్ 6. పేరులో లెటర్స్ కూడా 5 లెటర్స్ కానీ 6 లెటర్స్లో కానీ, అండ్ సంఖ్యాబలం కూడా పేరులో సంఖ్యాబలం తీసుకుంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి 14 కానీ 23 కానీ 32 కానీ 41 కానీ. సో 5 లెటర్స్ 6 లెటర్స్ అంటే వీటికి వచ్చే ఎక్కువ 14 and 23. సో కేసీఆర్ 14, చంద్రబాబు 32, నరేంద్ర మోడీ 41, యడ్యూరప్ప 41, టెండూల్కర్ 32, హీరో శ్రీకాంత్ 23, రతన్ టాటా 23, రాహుల్ బజాజ్ 23, ఎల్కే అద్వానీ
23. సో 14లో సుమన్, హీరో సుమన్ అండ్ మన సుమన్ టీవీ సుమన్ కూడా 14 అంటే 5 పంచభూతాల దీవెనలు. సో 5 అక్షరాల్లో పేరు పెట్టుకున్న, 6 అక్షరాల్లో పెట్టుకున్న, ఎందుకంటే డెస్టినీ 6 కాబట్టి ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఈ పేరులో 15 నంబర్ కానీ 24 నంబర్ కానీ 42 నంబర్ కానీ పెట్టుకుంటే బాగుంటుంది. ఎక్సలెంట్ నంబర్స్. 33 నంబర్ పెట్టకూడదు. ఈ 33 నంబర్ని సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, స్కేప్ గోట్ నంబర్ అంటారు. సో మీకు ఎగ్జాంపుల్ కోసం ఈ బర్త్లో అంటే ఇలా నేనేం చేస్తాను అంటే పుట్టిన పిల్లవాడిని నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు అతని పుట్టుకలో ఎన్ని లెటర్స్ ఉండాలి, ఏ లెటర్స్ ఉండొచ్చు, సంఖ్యాబలం ఎంత ఉండాలి, ఏ రత్నం వేసుకోవాలి, ఏ నంబర్ అవాయిడ్ చేయాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ చూస్తా కాబట్టి ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ న్యూ బార్న్ బేబీస్. సో కొన్ని లక్షల పిల్లలకి, మన పిల్లలకి పేర్లు పెట్టాను. చాలా గొప్ప స్టేజ్లో ఉన్నారు అందరూ కూడా. సో మీ పిల్లలకు కూడా ఒక అదృష్టమైన పేరు ఇవ్వదలుచుకుంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. పిల్లలకి ఎన్ని అక్షరాలు ఉండాలి, ఏ లెటర్ ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి, ఈ జాగ్రత్తలన్నీ చెప్తాను. ఇవి ఫాలో అయితే పిల్లలు లైఫ్లో చాలా గొప్ప స్టేజ్కి వెళ్తారు. సో నా అపాయింట్మెంట్ కోసం ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే, ఈరోజు మీరు బుక్ చేసుకుంటే ఫీజు కట్టి 24 అవర్స్ లోపల పిల్లలకి మీకు నేను పేర్లు ఇవ్వడం జరుగుతుంది. సో 7 to 10 నేమ్స్. మీకు నచ్చితే ఒక పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు, నచ్చలేదు మళ్ళీ 24 అవర్స్లో మళ్ళీ మీకు 7 to 10 నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు నచ్చే వరకు పేర్లు పంపిస్తాను. ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఏ పేరు అయితే బాగుంటుందో ఆ పేర్లు ఇస్తాను కాబట్టి పిల్లలు నేను చెప్పిన పేర్లు పెడితే పిల్లలు తిరుగు లేకుండా గొప్ప శక్తులుగా చాలా గొప్ప స్టేజ్కి వెళ్తారు. సో అలా నేరుగా రాలేని వాళ్ళు, అంటే ఆన్లైన్లో తీసుకోలేము, నేరుగా వస్తామన్న వాళ్ళు మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్లో డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఉంటాయి. నేరుగా నాతో కూర్చొని మాట్లాడి పేరు ఫైనలైజ్ చేసుకోవచ్చు. సో ఆదివారం పూట, బుధవారం పూట ఉంటాను. సో స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్స్ కాల్ చేసి మీ చిన్నపిల్లలకి పేర్ల కోసం అపాయింట్మెంట్ తీసుకోండి. చక్కటి పేర్లు పెట్టించి వాళ్ళకి మంచి లైఫ్ ఉండేలాగా గైడ్ చేస్తాను. మన ప్రోగ్రాం చూశారు కదా, ప్రతి ఒక్కరి పేరులో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. సో మీ పేరులో ఏమేమి మైనస్లు ఉన్నాయి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, కరెక్షన్ అవసరమా లేదా, అపాయింట్మెంట్ అవసరమా లేదా తెలుసుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్ ఇస్ ద హార్ట్. చాలామంది శ్రీరామకృష్ణ మూర్తి వదిలేస్తున్నారు. రామ అంటారా, కృష్ణ అంటారా, మూర్తి అంటారా చెప్పట్లే. అట్లాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం కష్టం. ఓన్లీ వాట్సాప్లో హాయిలు హీలుని పెడుతున్నారు, పెట్టద్దండి. డైరెక్ట్గా నేను ఆన్లైన్లో ఉన్న చాలామంది వస్తుంటాయి కాబట్టి దయచేసి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మీరు వెళ్ళిపోండి. నేను చూసిన వెంటనే మీకు 24 అవర్స్లో రిప్లై ఇస్తాను, మీకు SMS పెడతాను. సో మీ పేరు బాగుంటే యు ఆర్ లక్కీ అని పెడతాను. మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదో దానివల్ల వచ్చే కష్టాలు ఏంటో మీకు క్లియర్గా చెప్తాను. సో మీరు మీ కష్టాలు పెట్టకండి, మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టకండి. జస్ట్ పేరు, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు. సో ప్రాబ్లం ఉందా లేదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను చెప్తాను, మీకు అప్పుడే అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి. సో మీ డీటెయిల్స్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబరు చాలా హెవీ మెసేజ్ల వల్ల అప్పుడప్పుడు బ్లాక్ అవుతుంటుంది. ఒకవేళ ఈ నంబర్ 1 డే పైన లాస్ట్ సీన్ ఉంటే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు. అండ్ వాట్సాప్ కాల్స్ చేయకండి, నేను వాయిస్లు ఇస్తుంటే చాలా ఇబ్బంది ఉంది. అంత వాట్సాప్ మెసేజ్ పెడతారు, మెసేజ్ పెట్టాను వెంటనే కాల్ చేసి చెప్తున్నారు, మాట్లాడడానికి గొంతు పోతూ ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317 9133789199.
9133789199 8688068888 స్క్రీన్లో కనిపిస్తున్న ఏ నంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. అన్ని నంబర్స్కి సేమ్ డీటెయిల్స్ పెట్టకండి. చాలామంది అన్ని నంబర్లు పెడుతున్నారు, రిప్లై వస్తుందా రాదా, దీంట్లో వస్తుందా, ఖచ్చితంగా రిప్లై వస్తుంది. అండ్ నేమ్ బాగలేదు అని చెప్పిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని దోషాల నుంచి బయటపడండి. ఎందుకంటే మేము కష్టపడి వాయిస్ ఇచ్చేది బాగాలేని వాళ్ళని ఐడెంటిఫై చేయడానికే. ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఒక బ్యాడ్ నెంబర్ ఒకరికి ఉంటే నలుగురికి సేమ్ బ్యాడ్ నెంబర్ ఉండే అవకాశం 95% ఉంటుంది. అది మనసులో పెట్టుకోండి. అండ్ న్యూ బోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. అది వైట్ బోర్డ్ లాంటిది. మనం 100 ఏళ్ళ ఆయుష్, పేరు, డబ్బు, కీర్తి రాసుకోవచ్చు. సార్ చిన్నపిల్లోడు వారమైంది పుట్టి మేము పేరు వికాస్ అనుకుంటున్నాము, రకాలు పెడుతున్నారు. సో నేను ఆ పేరులో బ్యాడ్ నెంబర్ చెప్పాను అనుకోండి, అది ఫీడ్ అయిపోతుంది ఆ పిల్లోడు పుట్టుకులకి. సో దయచేసి న్యూ బోర్న్ బేబీస్కి, ఇంతమంది అంటే 10 మందిని కనేవాళ్ళు మా తాత ముత్తాతలు, ఇప్పుడు ఒకరు ఇద్దరే కదా. సో దీనికి ఫీజు ఉంటుంది. ఫీజు కట్టిన వాళ్ళకి నేను 7 to 10 నేమ్స్ పంపిస్తాను. దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చలేదు మళ్ళీ 7 to 10 నేమ్స్ పంపిస్తాను, నచ్చలేదు మళ్ళీ 7 to 10 పంపిస్తాను, మీకు నచ్చే వరకు పంపిస్తాను. కొన్ని లక్షల మంది చిన్నపిల్లలకి పేర్లు పెట్టానండి. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ చిల్డ్రన్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని లెటర్స్లో పేరు ఉండాలి, ఏ లెటర్ ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి, నేను ఎక్స్పర్ట్ని కాబట్టి మీ పిల్లలకి. సో నిన్న ఒక క్లయింట్ అమెరికా నుంచి ఫోన్ చేశాడు. బిడ్డ పుట్టి 1 వీక్ అయింది, June 14th 1 వీక్ అయిపోయింది పుట్టి. సో నాకు వాట్సాప్ పెట్టాడు, 1 వీక్ అయిపోయింది, అమెరికాలో 2 డేస్లో నంబర్ ఇవ్వాలి కదా, సోషల్ ప్యాన్ నంబర్ ఇవ్వాలి కదా అంటే, సార్ మార్నింగ్ మా పెద్దమ్మకు ఫోన్ చేశాను, షీఈ్ గౌరీ చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే, మా సిస్టర్ ఆమె. సో ఆ ఫోన్ చేస్తే పేరు ఎవరి దగ్గర పెట్టించుకున్నావు, కిరణ్ అన్న దగ్గర పెట్టించుకో, వేరే అంత చెత్త ఫాలో అవ్వద్దు, అంత ఫ్రాడ్, రాంగ్ కరెక్షన్స్ ఇస్తారు. నేను నమ్మేది కిరణ్ అన్నను మాత్రమే. ఎందుకంటే గౌరీ వెంకటరెడ్డి గారు ఇస్ లైక్ మై ఓన్ బ్రదర్. నందికొట్కూరులో మా భార్య ఒక 4 years వర్క్ చేసింది. నేను అప్పుడు సిస్టర్కి బ్రదర్కి కరెక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆమె పాణ్యం ఎమ్మెల్యే గెలిచారు, లాస్ట్ టైం ఓడిపోయారు. నౌ షీఈస్ బ్యాక్ విత్ ఫుల్ పవర్. సో మంచి మనసున్న వాళ్ళు మంచి సర్వీస్ చేస్తారు. జనాలంటే చాలా ఇష్టం ఆమెకి. అండ్ నాకు కూడా సిస్టర్ అంటే చాలా అభిమానము. నేను కర్నూలులో 5 years పనిచేశాను గవర్నమెంట్ డాక్టర్గా. సో ఆల్మోస్ట్ అక్కడ ఉండే పొలిటీషియన్స్ అందరూ, కె కృష్ణమూర్తి గారు, కె ప్రభాకర్ గారు, అందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది నాకు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇంటి మనుషుల లెక్క. సో నేను ఎక్కడ కనబడినా కూడా కె కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా నాకు పలకరించేవారు. సో మంచి పేరు సంపాదించుకున్నాను. చిన్నపిల్లలకి లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి, మంచి పేరు పెట్టిస్తాను. పేరులో చిన్న మార్పు జీవితం అంతా మీకు ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.